ఆంధ్రప్రదేశ్లో పింఛన్దారులకు కొత్త ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. జూలై నెలలో ప్రతి ఒక్కరి అకౌంట్లో 7,000 రూపాయల పింఛను మొత్తాన్ని అందించాలని నిర్ణయించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో పింఛను మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. పెంచిన 4,000 రూపాయలను జూలై నెల నుండి ఇస్తామని కూడా అనేక సభల్లో ఆయన చెప్పారు. అదే సమయంలో ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి నెలకు 1,000 రూపాయలు అదనంగా కలిపి జూలై నెలలో 7,000 రూపాయలు ప్రతి పింఛన్దారుడికి అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో పాటు ప్రతి నెల 1వ తేదీన ఖచ్చితంగా పింఛను ఇచ్చేలా తాము అధికారంలోకి వస్తే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఏపీలో ప్రస్తుతం 66 లక్షల మంది వరకు పెన్షనర్లున్నారు. వీరందరికీ జూలై నెల పెన్షన్ అందించాల్సి ఉంది. ఇందుకోసం దాదాపు 5 నుంచి 6,000 కోట్ల రూపాయలు అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తాన్ని ముందుగానే సిద్ధం చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు అందిస్తున్నట్లు తెలిసింది. అవసరమైతే రుణాలు తీసుకునైనా జూలై నెల పెన్షన్ను మొత్తాన్ని పెన్షన్దారులకు 7,000 రూపాయల చొప్పున అందించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించడంతో అధికారులు ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. అయితే బ్యాంకుల ద్వారానే జూలై నెల పెన్షన్ కూడా డిపాజిట్ చేయాలని అధికారులు నిర్ణయించారు. వాలంటీర్ల వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో సచివాలయ సిబ్బంది ద్వారా లేకపోతే ఇతర మార్గాల ద్వారా ఇంటికి వెళ్లి పెన్షన్ మొత్తాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకు అవసరమైన సాధ్య అసాధ్యాలను పరిశీలించాలని కూడా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రిగా ఇంకా బాధ్యతలను చేపట్టలేకపోయినా తన ప్రథమ ప్రాధాన్యత తొలుత జూలై నెలలో ఒక్కొక్కరికి 7,000 రూపాయల పెన్షన్ ఇచ్చి తన మాటను నిలబెట్టుకోవాలని ఆయన భావిస్తున్నారు. మిగిలిన హామీలకు డెడ్ లైన్ లేకపోయినా పెన్షన్ కు మాత్రం తాము డెడ్ లైన్ పెట్టామని టీడీపీ నేతలు కూడా చెబుతున్నారు. మొత్తం మీద జూలై నెలలో పెన్షన్ మొత్తం 7,000 రూపాయలను ఒక్కొక్కరు అందుకుంటారని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అందుకు అవసరమైన కసరత్తులు ప్రారంభమయ్యాయి. త్వరలో పూర్తి చేసి జూలై 1న ఇచ్చినట్టే పెన్షన్ మొత్తం అందించనున్నారు.